అటు గోల్డ్ ఇటు సిల్వర్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తూ దౌడు తీస్తున్నాయి. 5 రోజుల్లో బంగారం దాదాపు 6,000 పెరిగితే వెండి కిలో 2.5 లక్షలకు చేరుకుంది. పసిడి పరుగు ఆగడం లేదు. అంతకన్నా వేగంగా సిల్వర్ రన్ కొనసాగుతోంది. కిలో వెండి ధర 2.50 లక్షలకు చేరింది. నెల రోజుల్లోనే దాదాపు 80,000 పెరగడం హైలైట్. అటు గోల్డ్ రన్ కంటిన్యూ అవుతూనే ఉంది. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 1.43 లక్షలు, 22 క్యారెట్ల ధర 1.31 లక్షల దగ్గర ట్రేడ్ అవుతోంది. 5 రోజుల్లో బంగారం 5,800 పెరిగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో తదుపరి సమీక్షల్లోనూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరిగాయి. ఆర్థిక అనిశ్చితులు తొలగకపోవడంతో సుస్థిరమనే భావనతో విలువైన బంగారం, వెండి పైకి పెట్టుబడులు తరలిస్తున్నాయి. గిరాకీకి తగ్గట్టుగా వెండి సరఫరా లేదని, అందువల్ల ధరలు పెరుగుతాయనే అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు అనేది నిపుణుల మాట. ఈ ఏడాది ఇప్పటికే గోల్డ్ రేట్ దాదాపు 70% పైగా ఎగబాకింది. 1979 తర్వాత ఇదే అతిపెద్ద వార్షిక లాభం అంటున్నారు నిపుణులు. 2026 ప్రారంభంలోనూ పసిడి పరుగు కొనసాగొచ్చని అంచనా వేశారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఈ పెరుగుదలకు కారణంగా చెప్పొచ్చు. బంగారం, వెండితో పాటు మరొక మెటల్ ప్లాటినం ధర ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. ఈ ఏడాది ఏకంగా 125% పెరిగింది. దీంతో 10 గ్రాముల ప్లాటినం రేటు సుమారు 70,000కు చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఇందులో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్లాటినం ధరలు కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటినం రేటు 4,320 రూపాయలు పెరిగి 68,950 దగ్గర నిలిచింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ లోహానికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. రాబోయే రోజుల్లో ప్లాటినం రేటు మరింత పెరిగే ఛాన్స్